దేవుని ప్రజ, ఈ మాటలు చెప్పుటకు పురికొల్పబడుతున్నాను. ఆత్మదేవుని చేత రేపబడుతున్నాను. ఈ మాటలు వింటున్న నీ ద్వారా గడిచిన సంవత్సరంలో, గడిచిన నీ గతంలో సంతోషం కలిగిందో, లేకపోతే బాధ మిగిలిందో, నీ ద్వారా లాభమో నష్టమో నాకు తెలియదు, కానీ నీ జీవితంలో నీ గతాన్ని విడిచిపెడతావా? ఎందుకంటే భవిష్యత్తు గొప్పగా ఉండబోతుంది. నీ భవిష్యత్తు అంతా కూడా ఆత్మదేవుని స్వాధీనంలో ఉంది. ఇక ప్రార్థనా జీవితం నీ సొంతమైతే చాలు, అలుపెరగని విశ్వాసం నీ సొంతమైతే చాలు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల గుండా అయితే నువ్వు వెళ్తున్నావో ధైర్యం తెచ్చుకో, బలంగా ఉండు. అన్నిసార్లు ఇలా ఉండదు. అన్నిసార్లు నీకు నష్టమేం కాదు, అన్నిసార్లు నీకు బాధ కాదు, నింద కాదు, అవమానం కాదు, మోసాలు కాదు, కుట్రలు కాదు, కుతంత్రాలు కాదు. ఉన్న ఈ పరిస్థితి ఎలా ఉందో అన్నిసార్లు ఇలా ఉండదు. నీ భవిష్యత్తు కూడా మారబోతుంది. నీ జీవితం అందంగా మారబోతుంది, సుందరంగా మార్చబడబోతుంది. ఒకటే మార్గం, సువార్త ప్రకటించు. నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఇంతకాలం చేసిన భక్తి యొక్క శక్తిని ఆశ్రయించు. ఎందుకంటే ఆత్మదేవుడు సెలవిస్తున్నాడు, సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములు. ఇక నీ భవిష్యత్తు, నీ గతం